కి బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారితంగా ప్రభుత్వం తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కోర్టు రక్షణ కల్పించాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాళేశ్వరం విచారణలో కేసీఆర్ హరీష్ రావు పైన చర్యలు తీసుకోవద్దని చెప్పి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7 వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాళేశ్వరం సిబిఐ విచారణ పైన హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేస్తే పిటిషన్ పైన విచారణ జరిగింది 1-2 సార్లు. ఈరోజు ఫైనల్ డెసిషన్ కూడా తెలంగాణ హైకోర్టు తెలియజేసింది. ఇక హరీష్ రావు అండ్ కేసీఆర్ తరపున అడ్వకేట్ల వాదనలు విన్న తర్వాత దసరా సెలవులు అయిపోయిన తర్వాత అక్టోబర్ 7న తుది తీర్పు చెప్తాం, అప్పటి వరకు ఎటువంటి చర్యలకు ఉపక్రమించకూడదని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశంతో ప్రభుత్వం ఒక్కసారిగా షాక్లో పడింది. ప్రభుత్వం ఒక్కసారిగా అంటే అనుకున్న ఎక్స్పెక్టేషన్ వేరు, ఎక్స్పెక్టేషన్ మొత్తం కూడా ప్రభుత్వం ఒక్కసారిగా లూజ్ అయినట్టు కనబడుతోంది. కమిషన్ రిపోర్ట్ ఆధారితంగా చర్యలు తీసుకోకుండా ఉండాలి అని చెప్పి హైకోర్టు తెలియజేసింది. ఇక ఆదేశాలు ఇవ్వాలని అటు కేసీఆర్ హరీష్ రావు కోరినటువంటి ఆ కోరిక మేరకి వారికి అనుగుణంగానే ఇప్పుడు హైకోర్టు తీర్పు వెలువడింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రెసెంట్ కేటీఆర్ కి అనుకూలంగా ఆయనకు సానుకూలంగా అంతా కొంచెం టెన్షన్ పడ్డారు. సిబిఐ, బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్ ఏదో చేయబోతోంది, కేసీఆర్ అరెస్ట్ చేయబోతున్నారు, హరీష్ రావు పని అయిపోయినట్టుగానే మాట్లాడుకొచ్చారు. సో నిన్న కవిత ప్రెస్ మీట్లో కూడా అన్నింటికీ హరీష్ రావే కారణం, హరీష్ రావు తప్పులు చేసి కేసీఆర్ పైన నెపం నెడుతున్నారు, నీతిగా నిజాయితీగా ఉన్న కేసీఆర్ ఊరికైనా ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ చూస్తే కేసీఆర్కి ఏదో జరగబోతున్నటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. కానీ సడన్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అనుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి దీనిపైన? ఎగ్జాక్ట్లీ ఈరోజు విచారించినటువంటి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్, ప్రధానమైనటువంటి పిటిషన్ అక్టోబర్ 7న విచారణకు ఉన్నటువంటి సందర్భంలో అప్పటి వరకు వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంటూనే కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ నివేదిక రిపోర్టు, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అప్పటి వరకు అనేటువంటిది ఒక వీళ్ళకి ఫేవరబుల్గా ఒక ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే వీళ్ళకి ఫేవర్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వీళ్ళకి ఫేవర్గా పనికొచ్చే అవకాశం ఉంది రాజకీయంగా బీఆర్ఎస్కి. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావుకి సంబంధించినటువంటి రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నామంటూ హైకోర్టు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ తరఫు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరఫు వాదనలు కూడా వినిపించారు. అసలు సిబిఐకి తర్వాత ఇటు కమిషన్ రిపోర్ట్కి సంబంధం లేదు అనేటువంటి వాదనను కూడా వినిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా హైకోర్టు స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఉన్నప్పటికీ కూడా ఒకవేళ సంబంధం లేదని అనుకున్నప్పటికీ కూడా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవద్దు అనేటువంటిది ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం పైన ప్రస్తుతం కాస్త కుదుటపడ్డటువంటి పరిస్థితి. కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళిద్దరి తరఫు సంబంధించినటువంటి సపరేట్గా పిటిషన్లు వేశారు, మనం గతంలోనే చూసాం. తర్వాత ఇద్దరికి సంబంధించినటువంటి కేసీఆర్ హరీష్ రావు ఇద్దరికి సంబంధించిన లాయర్లు వాదనలు వినిపించారు. వాళ్ళకు కూడా వాళ్ళ వెర్షన్లో చాలా స్పష్టంగా దానికి హైకోర్టు ఏకీభవిస్తూ అక్టోబర్ 7 వరకు విచారణ, దానికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. అక్టోబర్ 7 తర్వాత అప్పుడే పూర్తి వివరాలన్నీ వింటాము, ప్రధానమైనటువంటి పిటిషన్ అప్పుడే ఉందనేటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. మొత్తానికి ఈ అంశంతో కాస్త బీఆర్ఎస్ ఒక నెల రోజులు ఆల్రెడీ ఇది అక్టోబర్ 7 అంటే ఈరోజు సెప్టెంబర్ 2, అక్టోబర్ 7 అంటే ఒక నెల రోజుల వ్యవధి దొరికినట్టుగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అసెంబ్లీలో తీర్మానం చేసి డైరెక్ట్గా దాన్ని ఓకే చేసి సిబిఐకి అప్పచెప్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేంద్రం నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి బండి సంజయ్ కూడా స్టేట్మెంట్ చేశారు. దమ్ముంటే ఇమీడియట్గా లేఖ రాయాలి, సిబిఐకి వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి వాళ్ళు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ మూమెంట్లో ఎట్లా స్టెప్ తీసుకునే అవకాశం ఉంది, ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉందనేటువంటి చూడాలి. ఎందుకంటే సిబిఐకి లేఖ రాస్తే అన్ని ఆధారాలను వాళ్ళు సమర్పించాల్సినటువంటి అవసరం. అంటే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలనుకుంటుంది, ఈ కేసును ఆహ్వానిస్తూ ఉంది. దీంట్లో ఎంక్వైరీ చేయి, కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, క్వాలిటీ సంబంధించినటువంటి జరగలేదు, ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి సూచనలు పక్కన పెట్టారు. సో ఓవరాల్గా ఇష్టం ఉన్నట్టుగా కట్టారు. అందుకే ఈరోజు ప్రజాధనం వృధా అయింది అనేటువంటి అంశంలో
సిబిఐకి అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి సిబిఐకి అప్పచెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంక్వైరీ జరిగినటువంటి తీరు, కాళేశ్వరం కమిషను, ఇప్పటివరకు జరుగుతున్న ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సిబిఐకి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే పిన్ టు పిన్ ఇప్పటివరకు కమిషన్ రిపోర్ట్ 650 పేజీలకు పైగా రిపోర్ట్తో పాటు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆడియో, వీడియో, ఫోటో ప్రూఫ్స్ కానీ, విచారణ కానీ, ఇవన్నీ డీటెయిల్స్ని సిబిఐ అధికారులకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి దీనిపైన నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా మూవ్ అయ్యే అవకాశం ఉందో తెలియదు. హైకోర్టులో మాత్రం ఏజీ అడ్వకేట్ జనరల్ ఒక వాదన అయితే వినిపించారు ప్రభుత్వం తరఫు నుంచి. సిబిఐ ఎంక్వైరీకి ఈ కమిషన్ రిపోర్టుకు సంబంధం లేదు అని చెప్పారు. కానీ కేసీఆర్, హరీష్ రావు తరఫున ఇద్దరు లాయర్లేమో వాళ్ళు ఈ కమిషన్ ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అంటున్నారు. అంటే రేపు సిబిఐ చర్యలు తీసుకుందాం అనుకున్నా కూడా కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అనేటువంటిది వీళ్ళ ప్రధాన వాదన. అసలు దాన్ని బుట్టదాఖలు చేయాలి, అసలు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు కరెక్ట్ కాదు అనేటువంటిది బీఆర్ఎస్ వాదన. దానికి 2 వాదనలు వినిపించారు ఇప్పటికే. గతంలో కూడా మమ్మల్ని సాక్షులుగా పిలిచారు, మా వివరణ తీసుకున్నారు, కానీ మా వివరణను అందులో పొందుపరచలేదు. కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అట్లా ఎక్స్పర్ట్ కమిటీసు, ఇంజనీర్లు, సలహా ఎంతమందిని విచారించారో వారి వాదనలు, వారి అంశాలను వాళ్ళు వివరణంగా దాంట్లో పొందుపరిచారు కమిషన్ రిపోర్ట్లో. కానీ మా అంశాలను కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు చెప్పినటువంటి అంశాలను అందులో పొందుపరచలేదనేటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈవెన్ స్మితా సబర్వాల్ చెప్పిన అంశాలను కూడా 2 వెర్షన్లను కూడా అందులో పొందుపరిచారు. మొదట ఆమె క్యాబినెట్ అప్రూవల్ జరిగిందని చెప్పినటువంటి అంశాన్ని క్యాబినెట్ 650 పేజీలకు పైగా ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. తర్వాత సెకండ్ ఒకసారి మళ్ళీ స్మితా సబర్వాల్ విచారణ పోయిన సందర్భంగా నాకు తెలీదు, ఐ డోంట్ నో, నాకు గుర్తులేదు, ఈ అంశాలను కూడా పొందుపరిచారు. అంటే 2 భిన్న వాదనలు వినిపించినటువంటి పరిస్థితి, ఆమె అబద్ధం చెప్పారు అనేటువంటిది. కానీ కేసీఆర్, హరీష్ రావు చెప్పిన వాదనలు అందులో ఎందుకు లేవు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అనేటువంటిది వీళ్ళు వాదన వినిపిస్తా ఉన్నారు. సో ఓవరాల్ గా కమిషన్ కూడా క్యాబినెట్ ఆమోదముద్ర ఉంది, అధికారులే దీనిలో ఏమైనా తప్పులు చేసి ఉండాలి, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి గతంలో కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. రాజకీయంగా క్యాబినెట్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నాం. ఎవరో అధికారులు, ఇంజనీర్లు తప్పు చేస్తే మేము తప్పు చేసినట్టు అంటూ కూడా ఆయన కోట్ చేసుకొచ్చారు. గతంలో హరీష్ రావు ఇదే మాట్లాడుకోవచ్చు, అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడిన మాటలువే. మేము చాలా సవ్యంగా అన్ని ఆచితూచి వివరించి నిర్ణయం తీసుకున్నాము, కావాలనే కుట్రలు కుతంత్రాల పని ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చారు. కమిషన్ 2-3 సార్లు హాజరయ్యారు, అన్ని విషయాలు పొందుపరిచారు. ఇప్పుడు అసలు కమిషన్ నివేదిక మీద నమ్మకం లేదా, లేదంటే మేము తప్పు చేస్తాము లొంగిపోతామని భయం ఉందా? ఎలా చూడాలి? వాళ్ళ ఓవరాల్ వర్షన్ ఎలా ఉంది? అంటే ఆ కమిషన్ నివేదిక ఏదైతుందో ఏకపక్షంగా ఇచ్చారు అనేటువంటిది బీఆర్ఎస్ వాదన. వాళ్ళ తరఫు లాయర్లు కూడా హైకోర్టులో అదే చెప్తా ఉన్నారు. అందులో కేవలం మా పైన చర్యలు తీసుకునేలాగా మాత్రమే మెన్షన్ చేశారనేటువంటిది. ఇప్పుడు దాంట్లో ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ కూడా అదే. ఇంకా మిగతా స్వపక్షం నుంచి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. కేవలం రాజకీయపరమైనటువంటి నాయకుల పైన మాత్రమే కక్షపూరితంగా చర్య తీసుకుంటే ఎట్లా? అందులో అధికారులు ఉన్నారు, తర్వాత కాంట్రాక్టర్స్ ఉన్నారు, వారికి సంబంధించినటువంటిది కూడా ఎంక్వైరీ జరగాలి, వారిని కూడా బాధ్యులను చేయాలి. ఈక్వాలిటీకి సంబంధించిన విషయంలో కేవలం పొలిటికల్గా రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తే అట్లా, కేవలం కేసీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తే ఎలా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. సో బీఆర్ఎస్ వెర్షన్ కూడా దాదాపు అదే. కమిషన్ నివేదిక అనేటువంటిది కరెక్ట్గా లేదు, మా వెర్షనే తీసుకోలేదు, మిగతా వాళ్ళ వెర్షన్ తీసుకోలేదు, వాళ్ళకి అనుకూలంగా ఎంతవరకు నివేదికకు అవసరం ఉంటుందో మా పైన చర్య తీసుకోవడానికి, మా పైన కుట్ర చేయడానికి అంత మేరనే కమిషన్ ఆ అంశాలను పొందుపరిచింది అనేటువంటిది బీఆర్ఎస్ వాదన వినిపిస్తూ ఉంది. సో హైకోర్టులో కూడా అదే. సో ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ కమిషన్ నివేదికారంగా చర్యలు ఉండొద్దు అనేటువంటిదే బీఆర్ఎస్ వాదన వినిపిస్తూ ఉంది న్యాయపరంగా హైకోర్టులో. కాబట్టి దానికి సంబంధించి అక్టోబర్ 7 వరకు విచారణను అప్పుడు చేస్తామని చెప్పి అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేటువంటి ఒక 1 మంత్ రిలీఫ్ దొరికినట్టుగా. దాని తర్వాత ఇంకా కొన్ని లీగల్గా ఎక్స్పర్టీస్ సూచనతో పాటు మళ్ళీ వీళ్ళు పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇది ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త బ్రేక్ అనే చెప్పవచ్చు. కొంచెం దీనిపై రియాక్షన్ ఏంటి? అంటే ఏ తప్పు చేయలేదు అన్నారు కాబట్టి మా దగ్గర ఉంటే మా ప్రభుత్వాన్ని, మా సిట్ని శంకిస్తారని చెప్పి మేము సిబిఐకి అప్పగించాం. సో సిబిఐకి అప్పగించిన తర్వాత అంత పారదర్శకంగా జరుగుతున్న విశ్వాసం మాకుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొచ్చారు. సో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ డైరెక్ట్గా సిబిఐ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఏకంగా సిబిఐ ఎంక్వైరీ కూడా ఆగిపోయింది, 4 రోజుల పాటుగా అది నిలిపివేశారు. ఆ తర్వాత లీగల్గా ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, లేకుంటే కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకా రకరకాలుగా ఆయనకున్న వెసులుబాటు కూడా ఉన్నాయి. ఇంతకీ నివేదిక ఆధారితంగా ముందుపడే అవకాశం ఉందా, లేదంటే కేవలం బ్లేమ్ గేమ్ గానే ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అంటారా?
ఒకవేళ ఫ్యూచర్లో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అంటే సిబిఐ ఈ నివేదికను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. సిబిఐ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా మనం సాధారణంగా సిబిఐ ఎంక్వైరీ ఎట్లా ఉంటుందో మనం చూసాం. పిన్ టు పాయింట్ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఎంక్వైరీ కొనసాగుతుంది. అంటే మొదటి నుంచి ఎప్పుడు అనుమతి ఇచ్చారు, అసలు ఆలోచన ఎప్పుడు వచ్చింది, కేంద్రం నుంచి సిడబ్ల్యూస్ నుంచి ఎప్పుడు అనుమతులు ఉన్నాయి, అక్కడ నుంచి కేంద్రం నుంచి జలవనరుల నుంచి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు వచ్చాయి, లేఖలో ఏం మెన్షన్ చేస్తారు, సేమ్ మళ్ళీ వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది. కమిషన్ ఏదైతే చేసిందో సేమ్ కమిషన్కి సైమల్టేనియస్గా దానికంటే ఇంకా డెప్త్గా గ్రాస్ రూట్ లెవెల్లో సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. కమిషన్ రిపోర్ట్ పక్కన పెడితే ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ గతంలో చేసినటువంటి ఎంక్వైరీ, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు అనుమతులు ఇచ్చారు, జీవోలు ఎప్పుడు వచ్చాయి, క్యాబినెట్ ఎప్పుడు అప్రూవల్ ఇచ్చారు, తర్వాత నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నారు, సో ఎందుకు ఆ ప్లేసెస్ మార్చాల్సి వచ్చింది, సుందిల్లా, మేడిగడ్డ ఈ ప్రాంతాలను ఎందుకు మార్చాల్సి వచ్చింది, అనుకున్న దగ్గర నీటి లభ్యత ఉన్న దగ్గర కాకుండా వేరే దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఇవన్నీ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. సిబిఐ బీఆర్ఎస్ వాదన ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ వాదన మాత్రం కమిషన్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోవద్దు, దాన్ని బుట్టదాఖలు చేయాలి, దాన్ని ట్రాష్ చేయాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి అలిగేషన్. ఇప్పుడు సెట్ ఫర్దర్ సిబిఐ ఎంక్వైరీలో మళ్ళీ వేరే ప్రాస్పెక్ట్లో వేరే రూట్లో వాళ్ళు ఫైట్ చేసే అవకాశం ఉంది లీగల్గా. సో కమిషన్ నివేదికను మాత్రమే తీసుకోకుండా ఉండడానికి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఫైట్గా కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్లో సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఆహ్వానిస్తూ ఉంది సిబిఐని, ఎందుకంటే రాష్ట్ర అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఎంట్రీ కావడానికి అవకాశం లేదు. ఈ అంశం కూడా గతంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ తెలంగాణలో ఎంట్రీ లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే తప్ప, సో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద విచారణ చేయాలనేటువంటిది. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది ఫ్యూచర్లో. ప్రస్తుతానికి మాత్రం నివేదికను మధు మరొక బ్రేకింగ్ అంతోంది. సిబిఐ ఎంక్వైరీకి ఎటువంటి అడ్డంకులు లేవు, సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సిబిఐ ఎంక్వైరీకి మాత్రం అడ్డంకులు లేవు. కమిషన్ ఆధారితంగా ఇక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించకూడదు, వారిని అరెస్ట్ చేయకూడదు, వారిని టచ్ చేయకూడదు, వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు. కానీ సిబిఐ ఎంక్వైరీకి మాత్రం అన్ని రకాలుగా సంపూర్ణంగా సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు అనేటువంటి ఒక లైన్ అయితే క్లియర్ అయితే తెలుస్తోంది. సో దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి అన్ని రకాలుగా ఓకే చెప్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసిందట. మరి ఎలా చూడాలి? సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి విచారణ జరగవచ్చు అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక జీవోను కూడా విడుదల చేసిందట. ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ మనం ఇందాక మాట్లాడుకుంది కదండి, కేవలం కాళేశ్వరం కమిషన్ పైన ఆ కమిషన్ ఇచ్చినటువంటి పిటిషన్ నివేదిక ఏదైతే ఉందో దాన్ని క్వాష్ చేయాలి, దాన్ని కొట్టివేయాలి అనేటువంటిదే ప్రధానంగా బీఆర్ఎస్ ఫైట్ చేస్తూ ఉంది. సో యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వమే ఆహ్వానిస్తూ ఉంది. చట్టసభలోనే తీర్మానం చేసి అన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఓవరాల్గా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయంతో సిబిఐ ఎంట్రీ కావడం ఖాయం కాళేశ్వరం కమిషన్ పైన. సో కాళేశ్వరం అవినీతి పైన మొత్తం ప్రాజెక్టు రీడిజైన్ అయినప్పటి నుంచి మొదలు పెడితే కంప్లీట్ అయ్యి పియర్స్ కుంగుబాటుకు గురైన తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు పనులు జరిగాయి, ఇవన్నీ ఎవరు అనుమతులు ఇచ్చారు, ఆర్థిక శాఖ నుంచి అప్పుడున్నటువంటి మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేంద్రతో మళ్ళీ అందరూ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. స్మితా సబర్వాల్ మళ్ళీ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. అధికారులపైన ఫోకస్ చేసి ఉంది సిబిఐ. తర్వాత ఈఎన్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కంటిన్యూ అయ్యారు, ఎందుకు ఎక్స్టెన్షన్ చేశారు, వాటిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం పొలిటికల్గా జరగదు. సిబిఐ ఎంట్రీ అయితే పిన్ టు పిన్ పాయింట్ మొత్తం గ్రౌండ్లో గ్రాస్ రూట్ నుంచి, అధికారుల నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, ఇంజనీర్ల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి డైరెక్ట్గా రాజకీయ నాయకుల వరకు, అప్పుడు పాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వరకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. అందులో ఎక్కడ కూడా తప్పు కనపడ్డా, కుట్ర కనపడ్డా, అవినీతి ఆరోపణలు కనపడ్డా సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సాక్ష్యాలను కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్రం దగ్గర ఉన్న ప్రూఫ్స్ని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది సిబిఐ. సో మొత్తానికి సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది కాళేశ్వరం దాంట్లో ఎంట్రీ వస్తుంది. వచ్చిన తర్వాతనే పూర్తి నిజానిజాలు బయటకు తెలిసే అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇటు కేసీఆర్ ని అరెస్ట్ చేయాలా అనేటువంటి ఒక పోల్ని ఆర్టీవీ మీకోసం వదిలితే దాంట్లో 60-40 రేషియోలో 60 మంది అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చర్యలకు ఉపక్రమిస్తుందో ఆ చర్యల నేపథ్యం అరెస్ట్ అవుతారా లేదా అరెస్ట్ చేయాలా అంటే 60% మంది చేయొద్దు అని అంటున్నారు, 40% మంది చేయాలి అని చెప్పి అంటున్నారు. సో మెజారిటీ పబ్లిక్ కూడా కేసీఆర్ అరెస్ట్ చేయకూడదు అనేటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, నివేదికని ఆధారితంగా వెళ్తుందా, నివేదికని పూర్తిగా బుట్ట దాఖలు చేసి నివేదికని మొత్తం పక్కన పెడతారా, ఎలా ఉంటుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. హైకోర్టులో మాత్రం ఈ ఒక నెల రోజుల పాటుగా
హరీష్ రావుకి కేసీఆర్కి మాత్రం ఒక బిగ్ రిలీఫ్ అయితే దొరికింది. మరి నిజంగానే కాళేశ్వరం విచారణకు సంబంధించిన నేపథ్యంలో ఎలా ఉంటే బాగుంటుంది? సిబిఐ ఎంక్వైరీ నివేదిక ఆధారితంగా వెళ్ళాలా? మరీ ముఖ్యంగా దీని వెనుక పక్కాగా కేసీఆరే పాత్రధారిగా సూత్రధారిగా అన్ని వేళ్లు కేసీఆర్ వైపే నివేదిక చూపిస్తుంది అనేటువంటి ఒక అనుమానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తపరుస్తోంది. కాబట్టి సో కేసీఆర్ దీని వెనుక కారణంగా ఉన్నారా? ఇంకేదైనా కారణం ఉందా? లేదంటే కవిత చెప్పినట్టుగా హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డిలే మొత్తం అవినీతికి పాల్పడి కేసీఆర్ పైన నెపనెడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం కాళేశ్వరం విచారణ. కాళేశ్వరం విచారణ పైన ఇప్పటికే ఏడాది 2 ఏళ్ల పాటుగా పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి వివిధ వర్గాల నుంచి, ఇంజనీర్ల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, రాజకీయ నాయకుల నుంచి చాలా మంది కూడా విచారించే ఏకంగా కేసీఆర్ ని సైతం విచారణకు పిలిచారు పీసీ ఘోష్. అన్ని రెడీ చేసి 650 పేజీల నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు. 650 పేజీల నివేదికని మళ్ళీ ఎక్స్పర్ట్స్ కమిటీ పేరిట ఒక 4 అధికారులను వేసి రైట్ మరొక బిగ్ బ్రేకింగ్ అంటోని తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీ ఇచ్చి కాళేశ్వరం కేసులో లైన్ క్లియర్ చేసుకుంది సిబిఐ. సిబిఐని తెలంగాణలోకి అనుమతిస్తూ ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. 2022 ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తూ ఓ ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. 2022లో సిబిఐ రాకకి తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి గ్యారంటీ. సిబిఐ రావాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతే సిబిఐ ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ జీవోని కొట్టిపారేస్తూ కొత్త జీవోని తీసుకొచ్చింది. సిబిఐకి అన్ని రకాల క్లియరెన్స్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మా ప్రతినిధి మధుకుళ్ళైలో రైట్ మధు మరికాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. 650 పేజీల నివేదికతో దాన్ని బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓవైపు, బీజేపీ మరోవైపు, 2 వైపులా కేసీఆర్కి ఇక కొంత ఇబ్బందులేనా? కేసీఆర్కి 2 పార్టీలు కూడా ఇరకాట్లో పెట్టబోతున్నాయి. కేసీఆర్ ఇరుక్కుపోయారా? కేసీఆర్ చిక్కుముడుల్లో ఉన్నారా? సో హరీష్ రావు, కేసీఆర్, ఈటెల రాజేందర్ కూడా గతంలో విచారణ ఎదుర్కొన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఇక అన్ని రకాలుగా ఆస్త దిగ్బంధనమైనటువంటి ఒక క్వశ్చన్ అయితే మొదలైంది. సిబిఐ ఎంక్వైరీ పైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం మారిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి పైన ఎంక్వైరీ విధించడం అనేది బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి. మరి ఆ మాజీ ముఖ్యమంత్రి ఈ సిబిఐ ఎంక్వైరీ నుంచి తప్పించుకోగలుగుతారా? అటు ఒక పొలిటికల్ సినారియో మనం వరకు ఆలోచిస్తే బీజేపీకి కేసీఆర్ టార్గెట్, కాంగ్రెస్కి కేసీఆర్ టార్గెట్. సో కేసీఆర్ ఇప్పుడు 2 పార్టీలను ఎదుర్కొని ఈ గీత దాటుకొని బయటికి వచ్చి నేను నిర్దోషిని చెప్పి నిరూపించుకుంటారా? తనకు ఎటువంటి సంబంధం లేని రకంగా బయటపడిపోతారా? లేదంటే ఈ కేసులో ఇక కేసీఆర్ లాక్కోవడం గ్యారంటీ అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ మధు, ఇన్ని రోజుల పాటుగా సిబిఐ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి సిబిఐకి అన్ని రకాల అర్హతలు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన ఎలా చూడాలి దీన్ని? కేవలం కేసీఆర్ టార్గెట్ గానే మొత్తం అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసే విధంగానే కాంగ్రెస్ చర్యలు ఉన్నాయా? రేపటి రోజున బీజేపీ కూడా కాంగ్రెస్తో అంటే లీగల్గా కేసీఆర్ని ఎదుర్కోబోతున్నారు, లీగల్గా కేసీఆర్ని లాక్ చేయబోతున్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఇవే డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ కాళేశ్వరం కమిషన్ అని, తర్వాత లేదంటే సిట్ అని, లేదంటే ఏసీబీ విచారణ అని రాష్ట్ర పరిధిలోనే దీన్ని తీసుకుంటే కావాలని చర్యలు తీసుకోవాలి, టైంపాస్ చేసి రాజకీయపరమైనటువంటి కక్ష ఉంటుంది, బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడుతుంది అనేటువంటి విమర్శలు బీజేపీ నుంచి ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందేమో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది తెలంగాణలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అప్పుడు కూడా. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్. ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు డిమాండ్ చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, కాళేశ్వరం కమిషన్ మీద నిగ్గు తేల్చాలనేటువంటిది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాత్సారం చేస్తూ ఉన్నారు. దాదాపు 20-22 నెలలు కమిషన్ వేశారు. ఇన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, విచారణ చేశారు, నివేదిక చేశారు, ఇప్పుడు చర్యలు తీసుకోవట్లేదు. ఇంత టైం వేస్ట్ అయిన తర్వాత 20 నుంచి 22 నెలల టైం వేస్ట్ అయిన తర్వాత ఏం చర్యలు తీసుకోకుండా వాళ్ళ అవినీతి పైన సిబిఐకి అప్పచెప్పడం వెనకాల ఇది తాత్సారం చేయడంతో కుట్ర ఉంది. దీంట్లో కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాపాడుతుంది అనేటువంటి విమర్శలు బీజేపీ చేస్తుంది. డైరెక్ట్గా కేంద్ర మంత్రి డైరెక్ట్గా బండి సంజయ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఎటకేలకు అంటే వస్తున్న విమర్శలను తప్పించుకోవడానికో లేదంటే కాంగ్రెస్
కేసీఆర్ని ఈ విషయంలో అరెస్ట్ చేసి జైల్లో పెడితే కేసీఆర్కి సింపతి వస్తుందనేటువంటి ఒక ఆలోచనతోనో సో ఇక్కడ సంబంధం లేకుండా పూర్తిగా కేంద్రానికి సంబంధించినటువంటి విచారణ సంస్థ అనేటువంటి సిబిఐకి అప్పచెప్పడంతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. విచారణ చేశాము, కమిషన్ వేసాము, నివేదిక వచ్చింది, కేంద్రానికి అప్పచెప్పాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటి ఫ్యూచర్లో కాంగ్రెస్కు సంబంధం లేకుండా ఫ్యూచర్లో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ జైలుకు వెళ్ళేటువంటి సందర్భంగానే వస్తే సిబిఐ అరెస్ట్ చేసి తీసుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పుకునేటువంటి అవకాశం ఇది. మేము కక్షపూరిత చేయలేదు, ఒక కేంద్ర నిఘా సంస్థ కేంద్ర విచారణ సంస్థకు అప్పచెప్పాము, వాళ్ళే నిగ్గు తేల్చారు, వాళ్ళే అరెస్ట్ చేశారు. ఏమైనా బదనాం వచ్చినా ఏమైనా నెగిటివ్ అయినా బీజేపీకి అయితే మాకు సంబంధం లేదు, ఈ రకంగా ఒక ఆలోచనతో చేశాననేటువంటి చర్చ కూడా క్షేత్రస్థాయిలో ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోనే తీర్మానం చేసి సిబిఐని ఆహ్వానిస్తున్నటువంటి సిచ్యువేషన్. సిబిఐ పిన్ టు పిన్ ఎంక్వైరీ చేయబోతా ఉంది. దీంట్లో కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో ఇందాక చెప్పినట్టుగా రీడిజైన్ నుంచి కంప్లీట్ అయ్యి ఫియర్స్ కుంగినంత వరకు అవినీతి ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కాంట్రాక్ట్లకు ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఆర్థికంగా పరమైన అనుమతులు వచ్చాయి, క్యాబినెట్ అనుమతులు ఎప్పుడు వచ్చాయి, సిడబ్ల్యూసి ఎప్పుడు లేఖ రాసింది, దానికి రిప్లై తెలంగాణ నుంచి ఏముంది, దీంట్లో కీలక అధికారులు ఎవరు అనేటువంటి దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మధు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బీజేపీ బౌండరీలోకి బాల్ నెట్టి బీజేపీని మీ సచ్చీలతను కాపాడుకోండి, మీరు గతంలో చిట్టి ఉంది, చిట్టాలు ఉన్నాయి, వైట్ ఎలిఫెంట్, కేసీఆర్ అవినీతి తెలంగాణ నుంచి హస్తిన వరకు చేరిందని చెప్పి మోదీ సైతం మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ సచ్చీలత నిరూపించుకొని, మీ యొక్క నిజాయితీని నిరూపించుకొని, కేసీఆర్ పైన మీ దగ్గర ఉన్న ఆధారాలను కూడా జోడించి మీరు లాక్ చేయడానికి రకంగా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా బీజేపీ బౌండరీలోకి బాల్ నెట్టారనుకోవాలి, ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే రెండు రకాల వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా ఇందాక చెప్పిన ఈ వెర్షన్ ఒకటైతే ఖచ్చితంగా బీజేపీ పైన వాళ్ళే తీసుకున్నారు బీజేపీ అనేది. గతంలో ఆల్రెడీ ఎమ్మెల్సీ కవితని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు ఈడీ సిబిఐ కేసులు పెట్టి జైల్లో వేసింది బీజేపీ అనేటువంటిది బీజేపీ చెప్పుకుంటుంది. సో ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కేసీఆర్ సంబంధించినటువంటి అవినీతి చేసినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఆ క్రెడిట్ కూడా బీజేపీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ బాల్ బీజేపీ కోర్టులోకి వేసిన రెండు రకాలుగా, ఒకటి మిస్ఫైర్ అయితేనేమో బీజేపీ నష్టపోయే అవకాశం ఉంది రాజకీయ పరంగా, లేకపోతే క్లిక్ అవుతానేమో బీజేపీ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ దాదాపుగా, అంటే నిర్వీర్యమయ్యే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. గతంలో కొన్ని సందర్భాలు మనం చూసాం కాబట్టి. సో ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతూ ఉంది. బీజేపీ పైన బీఆర్ఎస్ విమర్శలు కూడా స్టార్ట్ చేసింది ఆల్రెడీ, కాంగ్రెస్ పైన బీజేపీ పైన. సిబిఐ అంటేనేమో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కేసులలోనేమో సిబిఐ వద్దు అని రాహుల్ గాంధీ విషయంలో అదే కాంగ్రెస్ అంటుంది, ఇక్కడేమో సిబిఐని ఆహ్వానిస్తుంది, ఇది ద్వంద్వ వైఖరి అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఇంకొక ఆప్షన్ కూడా చెప్తుంది, కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది కాబట్టి దేన్ని మేము ఫేస్ చేస్తాం, లీగల్గా ఖచ్చితంగా ఫేస్ చేస్తామని చెప్తూనే ఇంకొక ఆరోపణ చేస్తూ ఉన్నారు. అమృత్ టెండర్ల స్కామ్లో రేవంత్ రెడ్డి సొంత బావమరిదికి సృజన్ రెడ్డికి దాదాపు 3,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు అక్రమంగా. సో దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మరి అదే సిబిఐకి పిలవాలి రాష్ట్ర ప్రభుత్వము అనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈడీకి లేఖ రాశారు, మెయిల్ చేశారు, రీసెంట్గా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వ్రాతపూర్వకంగా డీటెయిల్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వచ్చారు ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్లో ఈ సృజన్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయాలనేటువంటిది. మరొకటి నారాయణపేట కొడంగల్కి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా అవినీతి ఉంది, టెండర్లు అక్రమంగా దక్కించుకున్నారు, దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ మొత్తానికి సిబిఐ రాష్ట్రంలో ఒక కేసుతో ఎంట్రీ అవుతా ఉంది ఫస్ట్ టైం ప్రస్తుతం కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో. సో మిగతా కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళు ఎట్టయితే కాంగ్రెస్ చెప్తా ఉందో మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే చర్య తీసుకుంటే అదే మోదీ ఇక్కడ జరిగినటువంటి అమృత్ టెండర్లకు సంబంధించి అమృత్ టెండర్ల స్కామ్ జరిగిన దాంట్లో డైరెక్ట్గా అది కేంద్రం కేటాయించినటువంటి నిధుల సంబంధించినటువంటి కాబట్టి దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఏం జరుగుతుంది, ఒకవైపు కాంగ్రెస్ ఏమో బీజేపీని అంటుంది, బీఆర్ఎస్ ఏమో బీజేపీని కాంగ్రెస్ అంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మొత్తానికి కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కానుంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద పొలిటికల్ బ్లేమింగ్, పొలిటికల్ సెటైర్లు, పొలిటికల్గా ఒకరిపై ఒకరు నెప్పనెట్టుకోవడమే కాకుండా నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్ము 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేటువంటి మాటల్ని కాంగ్రెస్ బీజేపీలు
చెప్తున్న క్రమంలో నిజంగా ఆ స్థాయిలో జరిగిందని ఇప్పుడు అన్ని రకాల నివేదికలు సిద్ధంగా అన్ని రకాల విచారణ కూడా జరిగాయి కాబట్టి దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వాలపైన ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు అదే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఒకసారి ఆ జీవో కాపీని కూడా చూద్దాం. సో ప్రస్తుతానికి ప్రభుత్వం సిబిఐని ఆహ్వానిస్తూ ఆ జీవో కాపీని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. సో సిబిఐకి అన్ని రకాల అర్హతలు ఇస్తూ సిబిఐకి అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఇక కేసీఆర్ తన నీతిని నిజాయితీని సిబిఐ ఎంక్వైరీ రూపంలో నిరూపించుకుంటారు, లేదంటే ఈ ఎంక్వైరీలో ఆయన లాక్ అయిపోతారన్నది మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.